లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కాదేది కల్తీకి అనర్హం అంటున్నారు కేటుగాళ్లు. అయితే ఈ కల్తీ రాయిళ్లంతా అందరూ తినే పదార్థాలపైనే ఎక్కువగా ఎంచుకుంటున్నారు. అసలు పదార్థాలకు బదులుగా నకిలీ తయారు చేసి మార్కెట్లో తక్కువ ధరకు విక్రయిస్తూ ఎక్కువ లాభాలు పొందుతున్నారు. ప్రజల ఆరోగ్యాలతో చెలకటమాడుతున్నారు. అయితే ఏ పదార్థం కల్తీ చేయాలన్నా ఎంతో కొంత అందుకు సంబంధించిన ముడి సరుకును వాడతారు. కానీ మనం ఇప్పుడు చూడబోయే ఈ కల్తీ వస్తువులో అసలు వస్తువుకు సంబంధించిన పదార్థాలు ఏవి వాడకుండానే నకిలీ వస్తువులు తయారు చేస్తున్నారు. నమ్మశక్యంగా లేని ఈ కల్తీ వ్యవహారంపై బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం రంపయ్యర్రపాలెం అనే గ్రామంలో కల్తీ వస్తువుల తయారీ కలకలం రేపింది. శ్రీ వెంకట్రామ రైస్ మిల్లులో ముందు భాగంలో బియ్యం వ్యాపారం సాగుతోంది. వెనుక భాగం ఖాళీగా ఉండడంతో ఎవరికైనా రెంట్కిస్తామని బోర్డు పెట్టాడు రైస్ మిల్ యజమాని. ఈ విషయం తెలుసుకున్న పాటంశెట్టి గన్నమ్మ అనే మహిళ తాను లెదర్ పాలిషింగ్ బిజినెస్ పెట్టుకుంటారని తనకు రెంట్కివ్వాలని కోరింది. అందుకు సమ్మతించిన స్థల యజమాని నెలవారీ అద్దెకిచ్చాడు. అయితే ఒడిశా నుంచి కూలీలను తెప్పించిన గన్నమ్మ రేయింపగళ్లు తన వ్యాపారాన్ని నిర్విరామంగా కొనసాగిస్తూ వచ్చింది. అయితే స్థానిక పోలీసులకు ఆకాశరామన్ ఎవరో ఫిర్యాదు చేశాడు. రైస్ మిల్లు వెనక లెదర్ పాలిష్ వ్యాపారం పేరుతో నకిలీ టీ పొడి తయారు చేస్తున్నారని. ఫిర్యాదు అందుకున్న కోరుకొండ సీఐ సత్యకిషోర్, ఎస్ఐ పవన్ కుమార్లు తమ బృందంతో అక్కడికి వెళ్లి పరిశీలించారు. అక్కడున్న ముడి సరుకు చూసి షాక్ అయ్యారు. లెదర్ పాలిషింగ్ బిజినెస్ అని చెప్పి అసలు లెదరే లేకుండా ఏం చేస్తున్నారో అని ఆశ్చర్యపోయారు. చింతపిక్కల పొడి, జీడిపప్పు పైపొట్టు పొడితో పాటు అనేక రసాయనాలు గుర్తించారు. వీటి ద్వారా ఏం చేస్తారు అని అక్కడ పనిచేసే ఒడిశా కార్మికులను అడిగి తెలుసుకున్నారు. ఏమో మాకు ఏం తెలీదు, రోజు 400 రూపాయల నగదు, 2 పూటల భోజనం పెడితే ఇక్కడికొచ్చి గన్నమ్మ ఏం చెప్తే అది చేస్తున్నామన్నారు. గోకవరం మండలంలోని నకిలీ టీ పొడికి సంబంధించి ఎవరైతే తయారీదారులు ఉన్నారో ఎవరైతే ఓనర్స్ ఉన్నారో ఓనర్స్ మాత్రం ఇప్పటివరకు రాలేదు. అయితే తయారు చేయడానికి ఒరిస్సా నుంచి ఒక బృందమే ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే వీరందరూ కూడా పనికి వచ్చామంటూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కిధర్ సే ఆయా ఆప్? उड़ीसा क्या करने के लिए? ये काम करने के लिए। क्या काम है? ये लेदर पॉलिश बोलिए। लेदर पॉलिश बोलिए। काम इधर सिखाइए, तेरे को मालूम? इधर से क्या है? मेजरमेंट कैसे बोले, क्या करते हैं पहले मिक्स करने को? मिक्स कर पाउडर डाले गए। पाउडर क्या पाउडर है? ब्लैक पाउडर, रेड पाउडर, क्या पाउडर डालते हैं पहले? वाइट पाउडर। वाइट पाउडर, हाँ। और ब्लैक पाउडर है, हाँ। और सोडा डालकर पानी में मिलाती है। हाँ। प्रोसेस क्या हो? पहले क्या डालते हैं? पहले रेड पाउडर मिक्सिंग करते हैं, हाँ। पहले रेड पाउडर मिलाती है, मिला के सुखाते। सुखाने के बाद जाली करते हैं। बेकिंग पाउडर कब डालते हैं? बेकिंग पाउडर है और पानी में मिलाती है। पानी में मिलाते, सब पानी में मिलाती है। सब पानी में मिलाते, हाँ। मिला के सूखा कर कुपा करके जाली करती है। कितना बेकिंग पाउडर डालते हैं? कैसा मेजर करते हो? बिंदी को एक बिंदी के 1 गिलास डालते। एक गिलास डालते, एक बिंदी मटेरियल को 1 गिलास डालते बेकिंग पाउडर, ठीक है। अभी इसके बाद पूरा मिक्स करते। मिक्स करके फार्म में सूखा करते। हाँ। सूखा करने के बाद रूम में लाकर जाली करते। जाली करके बाद में बस्ता में पैकिंग करते। पैकिंग करने के बाद किधर जाते? ऑटो आते हैं, कैसे जाते बाहर को? मालूम नहीं जी। मालूम। लोडिंग कौन करते? हम करते इधर। किधर से करते? इधर से करते? ऑटो पे करते, लारी पे करते?
ऑटो आएगा तो ऑटो पे करते हैं। डेली क्या आते हैं? कितना महीना हुआ तो आए? अभी 2 महीना, नहीं 3, 5 दिन 6 दिन हुआ, 6 दिन उतना चाहिए। 4 दिन काम किया था। ठीक है, कितना दरमा कितना काम करने से दिन को 400। దీనికో తాసు. ఇది టోటల్గా చూసుకున్నట్లయితే 400 రోజు జీతానికి ఇక్కడికి ఒరిస్సా నుంచి పొట్ట చేత పట్టుకుని వచ్చిన తర్వాత వీరే ఇక్కడ మాకు ఎలా చేయాలో నేర్పించారంటారు. ఫస్ట్గా తీసుకున్నట్లయితే బ్లాక్ పౌడర్ రెడ్ పౌడర్ని మిక్స్ చేసి అది నీళ్ళలో కలిపి ఆ నీళ్ళలో కలిపిందంతా కూడా అక్కడ ఏదైతే ధాన్యం ఆరబెట్టుకుని ఏదైతే సిమెంట్ ప్లాట్ఫామ్ ఉందో ఆ సిమెంట్ ప్లాట్ఫామ్ మీద కొప్పలుగా పరుస్తూ ఉంటాం. కొప్పలుగా పరిచిన తర్వాత అదంతా కూడా ఎండిపోయిన తర్వాత ఆ ఎండిపోయిన మిశ్రమాన్ని తీసుకొచ్చి మళ్ళీ దాంట్లో బిందుల లెక్కన కొలిచి ఒక బిందుకి ఒక గ్లాస్ ఏదైతే బేకింగ్ సోడా ఉందో ఆ బేకింగ్ సోడాని కలిపి దాన్ని మళ్ళీ ఎండలో ఆరబెడతాం. ఎండలో ఆరబెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఏదైతే అక్కడ మిషనరీ ఉందో ఆ మిషనరీలో ఆడించిన తర్వాత జల్లిలో వేసి జల్లించిన తర్వాత టీ పొడి లాంటి ఒక మిశ్రమం తయారవుతుందంటూ కూడా ఎవరైతే తయారు చేయడానికి వచ్చిన పనివారు ఉన్నారో వారందరూ కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఇంతటి విషపూరితమైన ఏదైతే విషపూరితమైన టీ పొడి లాంటి టీ పొడిని పోలి ఉన్న టీ పొడి నకిలీ టీ పొడి అయినా చెప్పుకోవాలి క్లియర్గా. అయితే ఏదైతే ఇది ప్రజలకి ఎంతో హాని కలిగించే విషయం కాబట్టి దీనిపై అందరూ కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ తతంగాన్నంతా చూసిన పోలీసులు నకిలీ టీ పొడి తయారు చేస్తున్నారని అనుమానించి జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కు రొక్కయ్యకు సమాచారం అందించారు. హుటాహుటిన వచ్చిన ఆయన 31 బస్తాల్లో ఉన్న 1250 కేజీల నకిలీ టీ పొడిని గుర్తించారు. వాటికి వాడే రసాయనాలు, బేకింగ్ సోడా, వాషింగ్ సోడా, కొన్ని రకాల రంగుల పొడిలు, బూడిదను స్వాధీనం చేసుకున్నారు. శాంపిల్స్ అన్నింటినీ పరీక్షల నిమిత్తం ల్యాబ్కి పంపించారు. గుట్టు చప్పుడు కాకుండా నకిలీ దందా నడిపిస్తున్న గన్నమ్మ ప్రస్తుతం పరారీలో ఉందని త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. నకిలీ టీ పొడికి సంబంధించి ఏదైతే 1000 కేజీలను సీజ్ చేసామంటూ కూడా జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి రోకయ్య చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఎలా ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఏం గుర్తించారు? మా కోరకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఇచ్చిన సమాచారం ప్రకారం పొద్దున్నే మేము ఇక్కడికి వచ్చాము. ఎదురేమో రైస్ మిల్ రన్ అవుతుంది. వెనకాల కూడా పరిశీలన చేస్తే వెనకాల గదిలో మాత్రం ఈ టీ పొడిని పోలిన టీ పొడి చాలా ఉన్నది. సుమారుగా ఒక 1000 కేజీల దాకా ఉంటుంది. ఒక 31 బ్యాగులు ఉన్నాయి. అవన్నీ కూడా తయారు చేసేసి టీ పౌడర్ కింద అమ్ముతున్నారని మేము అనుమానించి ఆ టీ పౌడర్ని మేము శాంపిల్స్ తీసి ల్యాబ్కి పంపించాము. దాన్ని తయారు చేయడానికి కావాల్సిన రా మెటీరియల్ కూడా ఉంది. అందులో సోడియం కార్బోనేటు, తర్వాత హస్క్ అంటే క్యాషు హస్క్ పౌడరు, ఇంకా ఏవో 4-5 రకాలు ఉన్నాయి. అవన్నిటిని కూడా సీజ్ చేసి వీఆర్ఓ గారు హ్యాండ్ ఓవర్ చేసేసి ఈ శాంపిల్స్ పంపిస్తాము. శాంపిల్ రిపోర్ట్ రావుందంటే దాన్ని బేస్ చేసుకుని వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తాము. అసలు ఎవరు నిర్వహిస్తున్నారు సార్? ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? ఎప్పటి నుంచి నిర్వహణ జరుగుతుందంట ఇది? ఈ రైస్ మిల్ యజమాని విషయం ప్రకారం ఏంటంటే ఆయన చెప్పిన విధానం ప్రకారము ఒక లేడీ వచ్చి గన్నెమ్మ అని ఆవిడ వచ్చి అద్దెకి తీసుకుని చేస్తుందండి అని చెప్పారు. కానీ ఆవిడని పొద్దున్నుంచి కాంటాక్ట్ చేస్తే మధ్యాహ్నం దాకా వస్తున్నానని చెప్పి మధ్యాహ్నం స్విచ్ ఆఫ్ చేసి ఆవిడ దొరకకుండా పోయింది. ఇంకప్పుడు ఈ యజమాని దానికి సంబంధించి చెప్పేసి వాళ్ళిద్దరిని మేము బాధ్యతలు చేస్తూ కేసు అయితే మేము అది రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ మీద చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటాం. అసలు ఎటువంటి సెక్షన్ ఉంటుంది సార్? అంటే ఫుడ్ ఇంత చూడొచ్చు, నా చేయి కూడా మీ ఇప్పుడు పట్టుకున్నందుకు ఇంత ఎర్రగా అయిపోయింది. ఇలాంటి ఒక దౌర్భాగ్య స్థితిలో ఇక్కడ ఇలా టీ పొడి తయారు చేయడం అనేది చాలా దురదృష్టకరం. అలాంటి వారిని ఎలాంటి సెషన్స్ ఉంటాయి సార్? ఇది అన్సేఫ్ అని అంటే ఆరోగ్యానికి హానికరం అని చెప్పేసి ల్యాబ్ రిపోర్ట్ కనుక వస్తే కనుక సెక్షన్ 59 ప్రకారము వీళ్ళ మీద 6 నెలల జైలు శిక్షను 10 లక్షల ఫైన్ వరకు ఉంది. FSSA యాక్ట్ 2006 ప్రకారము దానిపైన మేము కోర్టులో కేసు ఫైల్ చేసి వాళ్ళకి శిక్ష పడేటట్టుగా మేము ప్రయత్నం చేస్తాం. ఇది చూసుకున్నట్లయితే ఏదైతే ఫుడ్ సేఫ్టీ అధికారి రోకయ్య చెప్తున్న పరిస్థితి, ఏదైతే 6 నెలల జైలు శిక్ష 10 లక్షల వరకు జరిమానా కూడా ఖచ్చితంగా ఇది చేసిన వారికి విధిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా ఇది ల్యాబ్కి పంపిస్తున్నాం. ల్యాబ్ పంపించిన తర్వాత టెస్టుల్లో కనుక ఇది కల్తీ అనే నిర్ధారణ అయితే మాత్రం ఖచ్చితంగా శిక్ష తప్పదంటూ కూడా రోకయ్య చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నాయి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అద్దెకిచ్చిన రైస్ మిల్లు యజమానిపై కూడా కేసు నమోదు చేస్తామంటున్నారు అధికారులు. పట్టుబడిన రసాయనాలతో ప్రజల ప్రాణాలకు ప్రమాదమని, ఇక్కడ తయారైన నకిలీ టీ పొడి ఎక్కడెక్కడ సరఫరా అయ్యిందో తెలుసుకుని అందరినీ అలర్ట్ చేస్తామని చెప్తున్నారు అధికారులు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం రంప ఎర్రంపాలెంలో అయితే నకిలీ టీ పొడి స్థానికంగా కలకలం రేపుతుంది.
చాయ్ అంటే ఎవరైనా సరే పొద్దున్న లెగిసిన తర్వాత మొట్టమొదటిగా చాలామంది తీసుకునేది టీ తీసుకుంటూ ఉంటారు. అదేవిధంగా టీ పరిశ్రమల మీద ఆధారపడి పనిచేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక జలక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే నకిలీ అనే పదం వింటేనే ఈ మధ్యన ఏపీలో దడదలాడిపోతుంది. ఎందుకంటే పాలల్లో నీళ్ళల్లో కూడా కల్తీ జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాం. ప్రస్తుతం అయితే చూడొచ్చు మనం ఏదైతే ఎర్రంపాలెంలోని ఒక గోడౌన్లో నకిలీ టీ పొడి తయారు చేస్తున్నారంటూ ఇన్ఫర్మేషన్ రావడంతో అధికారులు అయితే ప్రస్తుతం ఇక్కడ సుమారుగా ఒక 1000 కేజీలను సీజ్ చేశారు. చూసుకున్నట్లయితే ఇదంతా చూడొచ్చు. ఇదంతా చూసుకున్నట్లయితే ఇది ఏదైతే బాదానికి సంబంధించిన బాదం తొక్కలతో సంబంధించిన పొడి, జీడిపప్పుకి సంబంధించిన పైన వచ్చే వేస్టేజ్ ఉంటుంది కదా, వేస్టేజ్తో కలిపి ఒక మిశ్రమం. ఈ మిశ్రమం చూసుకున్నట్లయితే ఇదంతా కూడా టీ పొడిని తయారు చేయడానికి వీళ్ళు ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే అలాగే ఇలాంటివి ఒక 4-5 ఇంగ్రీడియంట్స్ కలిపి ఏదైతే దీన్ని తయారు చేస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. ఈ విధంగా చూసుకున్నట్లయితే బేకింగ్ సోడా ఏదైతే టీకి సంబంధించి నొరగ రావడానికి టీ పొడిలో సాధారణంగా టీ చేసిన తర్వాత నొరగ వస్తుంది కాబట్టి ఆ నొరగ కోసం అయితే ఇక్కడ బేకింగ్ సోడాను కూడా దీంట్లో ఉపయోగిస్తున్నారంటే అధికారులు చెప్తున్నారు, ఫుడ్ సేఫ్టీ అధికారులు. చూడొచ్చు ఇదంతా కూడా చూసుకున్నట్లయితే క్లియర్గా ఇదంతా బేకింగ్ సోడా. చూసుకున్నట్లయితే ఇలాంటి ఒక డేంజరస్ బేకింగ్ సోడా లాంటివి అంటే సుమారుగా మామూలుగా ఏదైనా తినే పదార్థాల్లో ఈ బేకింగ్ సోడా అనేది ఉపయోగిస్తారు. కానీ ఇలాంటి బేకింగ్ సోడాని ఇలాంటి ఒక ఇది మిశ్రమం చూడొచ్చు. ఈ మిశ్రమం చూసినట్లయితే చూడొచ్చు ఇదంతా కూడా అధ్వాన పరిస్థితిలో ఉంది. ఇదంతా కూడా చింతపిక్కకు సంబంధించిన పొడి అంటూ కూడా చెప్తున్నారు. ఇదైతే చింతపిక్కల నుంచి తీసిన పొడి, ఆ పొడితోటి ఈ టీ పొడిని అంతా కూడా తయారు చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే అధికారులు ఒక ప్రాథమికంగా అయితే నిర్ధారించారు. చూసుకోవచ్చు ఇదంతా కూడా గెడ్డలా ఉంది. చూడొచ్చు ఎంత ఇలాంటి ఒక ఫుడ్ని మనం తీసుకుంటున్నామా అనుకునే పరిస్థితులు అయితే చూడొచ్చు. ఇదంతా కూడా చూసుకున్నైతే ఇలాంటి ఒక ఎందుకు పనికిరాని వేస్టేజ్ తోటి అయితే టీ పొడిని తయారు చేస్తున్నారు. ఇదే విధంగా చూసుకున్నట్లయితే చింతపిక్కల పొడే కాకుండా ఇంకా కాజునట్ వేస్ట్ ఏదైతే ఉందో కాజుని కాల్చిన తర్వాత దాని నుంచి వచ్చే పొడి కూడా దీంట్లో కలిపి టీ పొడిని తయారు చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. ఈ విధంగా చూసుకోవచ్చు ఇక్కడ బ్యాగ్స్లో ఉంది. ఇదంతా కూడా ఈ బ్యాగ్స్లో పెట్టిందంతా కూడా ఏదైతే ఏదైతే ఇది మత్తుకి వచ్చేది ఏదైతే చింతపిక్కల పొడి అంటారో ఇదైతే రంగు కోసం వాడుతున్నారంటూ కూడా చెప్తున్నారు. ఇదంతా చూసుకోవచ్చు క్లియర్గా. దీన్ని ఏదైతే రంగు కోసం వాడతారంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూసినట్లయితే ఇదంతా కూడా పూర్తి స్థాయిలో ఒక అధ్వానమైన తిండి, అంటే తినడానికి కానీ తాగడానికి కానీ పనిచేయని వస్తువులతోటి ఒక టీ పొడి అనే ఒకటి తయారు చేసి దాన్ని మార్కెట్లోకి లూజ్ టీ పొడిగా వెచ్చలవిడిగా అమ్ముతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఈ నేపథ్యం చూసుకున్నట్టయితే ఇదంతా కలిపి ఫైనల్గా ఏ విధంగా తయారు చేశారనేది కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. చూడొచ్చు మనం ఇదంతా కూడా చూసుకున్నట్లయితే క్లియర్గా ఫైనల్ ప్రోడక్ట్గా అయితే ఇలా టీ పొడిలా తయారు చేస్తున్నారు. దీనంతా కూడా ఈ మిశ్రమాలు అన్నీ కూడా కలిపి ఇలాగ ఒక టీ పొడిలాగా తయారు చేస్తున్నారు. ఇదంతా కూడా మార్కెట్లోకి చూసుకున్నట్లయితే ఇదంతా కూడా ఇదే తర్వాత ఫైనల్ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత దీనంతా కూడా ఇక్కడ జల్లిస్తారు. ఈ జల్లెడు చూడొచ్చు మనం. ఇదంతా కూడా ఒక కుటీర పరిశ్రమలాగా ఒక రైస్ మిల్ వెనక భాగంలో అండర్గ్రౌండ్లో ఒక రైస్ మిల్ వెనక భాగంలో ఇదంతా కూడా ఈ జల్లెడతోటి పూర్తి స్థాయిలో జల్లెడు పట్టి ఇదంతా కూడా లూజ్ టీ పొడిగా తయారు చేసి ఆ లూజ్ టీ పొడిని అయితే అమ్ముతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగంటే చూసుకున్నట్టయితే అక్కడ ఏదైతే గ్రైండింగ్ మెషిన్ ఉందో ఆ గ్రైండింగ్ మెషిన్ ద్వారా పూర్తిగా మెత్తని పొడి చేసి ఆ మెత్తని పొడిని అంతా కూడా దీంట్లో తీసుకొచ్చి చూడొచ్చు జల్లెడి మీద ఇంకా ఇదైతే పెద్దగా ఉంటావో అన్నీ కూడా ఇక్కడ ఉన్న జల్లెడి మీద చూసారా ఇదంతా చెత్త చెదారం అంతా కూడా దీంట్లో ఉంది. దీన్ని అంతా కూడా జల్లించి ఇదంతా చూసుకోవచ్చు. ఎందుకు పనికిరాని ఈ వేస్టేజ్ని తీసుకొచ్చి మనం చూడొచ్చు. ఇదంతా కూడా చింతపిక్కల తుక్కు క్లియర్గా కనిపిస్తుంది మనకి. ఇదంతా దీన్ని టీ తాగడానికి ఉపయోగించే ఒక టీ పొడిని నకిలీ టీ పొడిని తయారు చేస్తున్న ఘటన అయితే ఏదైతే తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో ఎర్రంపాలెం గ్రామంలో అయితే ఎర్రంపాలెం వద్ద అయితే చూసుకున్నట్టయితే మనకు క్లియర్గా కనిపించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా నకిలీ కేటుగాళ్ళు ఆటలు అయితే ఇంకా సాగో. ఏదైతే చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో నకిలీ టీ పొడి తయారు చేస్తున్న సుమారుగా 1000 కేజీల నకిలీ టీ పొడిని అయితే అధికారులు సీజ్ చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి నకిలీ కేటుగాళ్ళ ఆట కట్టించాలంటూ కూడా ప్రజలందరూ కోరుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ, తూర్పుగోదావరి జిల్లా గోకవరం నుంచి. ఏదేమైనా గన్నమ్మ చేస్తున్న ఈ గలీజ్ దందా వల్ల ఎంతమంది ప్రాణాలు రిస్కును పడ్డాయో. సో చూసారుగా ఫ్రెండ్స్, మనం తినేవి తాగేవి ఏవి కల్తీనో ఏవి ఒరిజినలో తెలుసుకుని మసులుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. For more videos like this, subscribe Big TV channel.